హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ వాళ్ళకి సంబంధించి బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ సైడ్లో స్టార్ట్ చేస్తారు, అలానే మనకి బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డిలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే బైపీసీ వాళ్ళకి సంబంధించి బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ వచ్చేసి ప్రెజెంట్ ఎంపీసీ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఎంపీసీ వాళ్ళకి సంబంధించి బోత్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రెండు కంప్లీట్ అవ్వాలన్నమాట. ఆ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఎంపీసీ వాళ్ళకి ఎక్కడైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అదే సైడ్లో మనకి జరుగుతుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఏపీ ఎంసెట్ 2024 ఎంపీ స్ట్రీమ్ అని చెప్పేసి, అదే ప్లేస్లో మనకి పక్కనే ఏపీ ఎంసెట్ 2024 బైపీ స్ట్రీమ్ అని చెప్పేసి మనకి స్టార్ట్ చేస్తారనమాట. సేమ్ ఎంపీసీ వాళ్ళకి ఎలా అయితే ప్రాసెస్ జరుగుతుందో అలానే మనకి బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డి వాళ్ళకి జరుగుతుందన్నమాట. ఇంకా మనకి బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డిలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలంటే ఇంకా బీ ఫార్మసీకి వచ్చేసి మనకి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మనకి సీట్ అయితే వస్తుందన్నమాట. కానీ ఫార్మ్ డికి మాత్రం 20K 25K వచ్చినా కూడా చాలా కష్టమైతే అవుతుందన్నమాట. ఎందుకంటే మనకి చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి, చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి బీ ఫార్మసీతో కంపేర్ చేస్తే ఫార్మ్ డి వాళ్ళకి సీట్ ఇవ్వడం చాలా కష్టం అనమాట. అలానే బీ ఫార్మసీకి కూడా అంటే టాప్ కాలేజెస్ ఇంకా గవర్నమెంట్ యూనివర్సిటీలో అయితే మీకు సీట్ రావాలంటే 20K 30K బిలో ర్యాంక్ వచ్చిండే మీకు అయితే వస్తుందన్నమాట. అంతకంటే ఎక్కువ ర్యాంక్ వస్తే చాలా కష్టమైతే అవుతుంది. కాబట్టి మీరు మీ ర్యాంకును బట్టి మీరు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎంసెట్లో 40K 50K 60K ర్యాంక్ వస్తే మీరు మీడియం రేంజ్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వాటి తర్వాత మీరు గవర్నమెంట్ కాలేజ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకవేళ లక్ ఉంటే మీకు గవర్నమెంట్ కాలేజ్ సీట్ అయితే వచ్చి అప్పుడప్పుడు రావచ్చు అనమాట. ఇంకా ఫార్మ్ డికి సంబంధించి ఖచ్చితంగా మీరందరూ కూడా మీకు ఎంసెట్లో మీకు 20K బిలో వస్తే మీరు ఆప్షన్ ఇవ్వండి. అంతకంటే మీకు ఎక్కువ ర్యాంక్ వస్తే మీరు రిస్క్ అయితే తీసుకోవద్దు. అంటే నేను చెప్తున్నాను కాదు, మీ ఆలోచన బట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరైతే డెసిషన్ తీసుకోండి. సేమ్ ఎంపీసీ లాగానే మనకి బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డికి సంబంధించి రెండు కౌన్సిలింగ్ జరుగుతాయన్నమాట. ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే మనకి సెకండ్ కౌన్సిలింగ్ కూడా మనకి స్టార్ట్ చేస్తారు. కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ వచ్చినట్టు మీకైతే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డికి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.